హాయ్ అండి. ఈ చట్నీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. దోసకాయ పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పచ్చిమిర్చి తగినన్ని తీసుకొని, శనగగుళ్ళు కూడా తగినన్ని తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ నేను 2 దోసకాయలు చిన్నవి తీసుకున్నానండి. ఒక టమాటో తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా ఇవి వేయించేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కొన్ని పక్కన పెట్టేసుకొని, దోసకాయ ముక్కలు, టమాటో అలానే ఒక ఆనియన్ వేసేసి, కొంచెం తగినంత చింతపండు వేసేసి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని, కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, మరీ గరుగ్గా కాకుండా ఇలా పట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. దీనిలో పోపు రెడీ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చివి మనం ఇలా దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇలా మనం పట్టుకున్నటువంటి చట్నీని తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోసకాయ అలానే పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.